కమ్మమ్మాయి కదా, వాళ్ళకి ఇష్టం లేదు. అలాగే రాధాకృష్ణ, లక్ష్మీ పార్వతిని 70 ఏళ్ళు ఒక అమ్మ నాయనమ్మ వయసు ఉన్నామని 30 ఏళ్ళ వాడితో అంటగట్టి లవ్ పెట్టాడు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడాళ్ళు మాత్రం చాలా పతివ్రతలు. మాలాంటి వాళ్ళ ఇళ్లలో, చిరంజీవి లాంటి ఇళ్లలోనే తిట్టడానికి వాళ్ళకి హక్కు ఉంది. ఎందుకంటే రామోజీరావు గారు చిరంజీవి గారిని పిలిచి వైఎస్ఆర్ని ఓడించాలంటే చంద్రబాబు వల్ల కాదు, నువ్వు కలువు కొన్ని సీట్లు తీసుకొని అంటే, ఎవడైనా ఫస్ట్ టైం పార్టీ పెట్టుకున్నాను, అలా నేను ఎందుకు చేస్తాను, ఓడిపోయినా పర్లేదు బాబుతో కలవనండి. అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఇక నచ్చడు చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఘోరంగా తిట్టించాం. ఆయన కన్నీళ్ళు పెట్టాడు, మీకు తెలుసు, బాధపడ్డాడు, మీకు తెలుసు. ఏంటి మురళి దరిద్రం, వాళ్ళ మాట వెనకపోతే రాజకీయాల్లోకి వస్తే ఇంట్లో ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తారా? నన్ను చేయమని టార్గెట్, మగాడిని భరిస్తా, ఆడవాళ్ళు ఎలా భరిస్తారయ్యా? ఇది అడిగితే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ నా కుటుంబం ఆడాలను తిట్టించటం. ఎక్కడికి వెళ్తున్నావు పవన్ కళ్యాణ్? కనీసం మీ అన్నయ్య గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు కూడా కనీసం నువ్వు స్పందించుంటే హ్యాట్స్ ఆఫ్. స్పందించవు. చంద్రబాబు ఏం చెప్తే అది స్పందిస్తావు, వెంటనే స్పందిస్తావు. ఇదొకటేనా? ఎందుకన్నా నేను సినిమా ఇండస్ట్రీలో లంజేలు లేరా అని, అప్పుడు నువ్వు స్పందించుంటే ఎవడరా నా కొడుకు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళని తిడతారా అని ఉండేవాడివి. ఇంకోటి తెలుసా, రాజేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒకసారేమో ప్రత్యేక హోదా కావాలి, ఒకసారేమో ప్రత్యేక హోదా వద్దు, 2 సార్లు అన్నాడు. ఇప్పుడు మేము ఎటు మొగ్గాలి? సీఎం గారు చెప్పారు కదా వద్దులే అని మేము కామ్గా ఉన్నాం సినిమా ఇండస్ట్రీ వాళ్ళం. మళ్ళీ ఆయనకి ఏం పుట్టిందో కాదు, ప్రత్యేక హోదా కావాలి, దాన్ని నిరసన చేస్తున్నా, మళ్ళీ మీరంతా రాండి. సినిమా వాళ్ళు ఎందుకు వస్తారు? ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, ఒంగోమంటే ఒంగోవాలా, నేను ఎస్సంటే ఎస్సనాలా, ఇప్పుడు నయ్యంటే నయ్యనాలా? ఎందుకు వచ్చారు? రాలా సినిమా వాళ్ళు నిరసనకి, ఆయన మద్దతుగా రాలా విజయవాడ. దానికి ఆయన శిష్యుడు పంపించాడు చంద్రబాబు నాయుడు, తిట్టరా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని. వాడు ఎలా తిట్టాడంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోల్ని, హీరోయిన్ని, డైరెక్టర్స్ని, నిర్మాతల్ని వీళ్ళు ఆడవాళ్ళ అంగాంగ ప్రదర్శనలు చూస్తూ తాగి మత్తులో తూలి ఇలా తయారయ్యారు ఈ హీరోలు, ఈ డైరెక్టర్లు. అదే మా చంద్రబాబు పిలిస్తే రారా మీరు, ఇన్ని తిట్టాడు. ఎవడరా తెలుగు ఇండస్ట్రీ తిట్టింది అని ఈ పవన్ కళ్యాణ్ అనలా, నేనే అన్నా. అప్పటికి చిరంజీవిని తిట్టేప్పుడు నేనే ఆపాను, నేనే బూతులు దొబ్బించుకున్నా. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ అలా అన్నా కానీ వాటితో సారీ కూడా చెప్పించా. ఆ కక్షతో నన్ను మళ్ళీ తిడుతున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్, వీళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళని? అసలు నీకు ట్రాఫికింగ్ అంటే నీకు తెలుసా? ట్రాఫికింగ్ అంటే తెలుసా? చూపించమంటావా? చూపిస్తా. అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు. చూసారా? ఇంకా చూస్తారా? ఈయనకి ఎంతమంది లేడీసో, ఇంతమంది లేడీస్ ఈ దగ్గర పంపిస్తే ఏమంటారు దాన్ని? శ్రీకృష్ణుడు గోపికలతో సరసలాడుతున్నాడా? కృష్ణుడా? ఇది ట్రాఫికింగ్. ఇదిగో లోకేష్, ఇది ట్రాఫికింగ్. ఎంతమంది ఆడాలో చూడండి. వాళ్ళ కొలతలు చూస్తున్నాడు. హాఫ్ నిక్కర్లో, హాఫ్ బికినీలు. ఏమండి, ఇది కనపడలేదా పవన్ కళ్యాణ్కి? ఓన్లీ నీకు వాలంటీర్లో ఉన్న లేడీసే కనపడతారా నీకు? ఇలాంటి వేషాలు వేశారా లేడీసు? చూపిస్తావా 10 మందిని? కొన్ని వేల మంది వాలంటీర్స్లో ఇలాంటి దరిద్రాన్ని చూపిస్తారా మీరు? ఆర్ యు డేర్? సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్.
ఇప్పటికీ నువ్వంటే నా గౌరవమే, సిగ్గుపడాలి నువ్వు. ఇలాగా ఉన్నాడు ఎవడన్నా వాలంటీర్లో? లోకేష్ బాబులాగా, తిరుగుబోతులాగా, తాగుబోతులాగా నువ్వు అడగవు కదా, నువ్వు అడగవు. ఎందుకంటే నీ గురువు కొడుకు కదా, అడగవు కదా. మా ఇళ్ళల్లో అడుగుతావు, మా ఇళ్ళల్లో ఆడవాళ్ళని. చిరంజీవి ఇళ్ళల్లో ఆడవాళ్ళు అడుగుతున్నావు, నువ్వు మాట్లాడవు. షేమ్ పవన్ కళ్యాణ్. సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ యాజ్ యువర్ బ్రదర్. చూడు ఎక్కడ ఎంతమంది ఆడాళ్ళ మధ్యలో దొల్లుతున్నాడో చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని. ఇది ట్రాఫికింగ్. దీనికి వచ్చింది యు ఆర్ గ్రేట్. ఇంకొక ట్రాఫికింగ్ చెప్పమంటావా? ఒకడు చెప్పబోతున్నా, నాకు సిగ్గేస్తుంది. ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పులు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించారు. పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా పవన్ కళ్యాణ్? తెలుసు, నువ్వు మాట్లాడు. నీకు ఒకటే ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం నాశనం అయిపోవాలి. ఇది పవన్ కళ్యాణ్ నరాల్లో ఉన్న మాటలు ఇవి. ఏ పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నువ్వు జనాల్లోకి వెళ్ళి ట్రాఫికింగ్ అని ఆడపడుచుల్ని అంత ఘోరంగా నువ్వు కామెంట్ చేసావంటే ఒక్క 10 మంది ఆడపడుచులు వాళ్ళ పేర్లు చెప్పు, వాళ్ళని చూపించు, వీళ్ళు ఇలా తప్పు చేశారు అని. ఏమయ్యా, వాలంటీర్స్ ఆడపడుచుల్లో చిన్నపిల్లలు 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లలు, వాళ్ళకి అమ్మలు లేరా? నువ్వేమన్నావు? మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టించాడు లోకేష్ బాబు అని నువ్వు అన్నావుగా. మా అమ్మ తిట్టించాడు నువ్వు అన్నావుగా. మీ అమ్మను తిడితే నువ్వెంత ఏడ్చావు, నువ్వెంత బాధపడ్డావు. మరి నువ్వు అంతకంటే హీనంగా ప్రవర్తించావు కదా. వాలంటీర్స్ ఆడవాళ్ళని ఇంత ఘోరంగా చెప్తే వాళ్ళ అమ్మలు ఏడవరా? మీ అమ్మ ఎలా ఏడ్చిందో వాళ్ళ అమ్మలు ఏడవరా? షేమ్ ఆన్ యూ. నువ్వేంటో నా కోపం చెప్పి నేను ఆ కోపం తీర్చుకోవడానికి మాటలు మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. నేను వెల్కమ్. నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ కాకినాడలో నేను ప్రెస్ మీట్ పెట్టా, వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని. ఏమైపోయావు ఆ పవన్ కళ్యాణ్? ఏమైపోయావు? ఎవడో చంద్రబాబు మాటలు నమ్మి, మా కమ్మ నాయకుడిని నమ్మి, మా కమ్మ మీడియాను నమ్మి ఊరికి 24 గంటలు జగన్ నాశనం అయిపోవాలి. అట నాశనం కారు, ఎవడో అట నాశనం కాడు. ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం, నువ్వైనా జగనైనా మరొకడైనా, ప్రజలు దీవించినంత కాలం, ప్రజలు ఆశీర్వదించినంత కాలం ఆ ముఖ్యమంత్రి సీట్లో ఉంటారు. అలాగే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి, అలాగే ఉంటాడు. నువ్వు ఉండవు. ఎందుకు చెప్పమంటావా? నువ్వు ఎవరి గుప్పిట్లో ఉన్నావు? మా కమ్మవాడి గుప్పిట్లో ఉన్నావు, ఒక దుర్మార్గు గుప్పిట్లో ఉన్నావు. అంతకంటే దుర్మార్గులైన రామోజీరావు గుప్పిట్లో, రాధాకృష్ణ గుప్పిట్లో, TV5 వాడి గుప్పిట్లో. వాళ్ళు ఏంటో తెలుసా? ఎంతవరకు నిన్ను వాడతారో. కూరలో కరేపాకు వేస్తారే, కూరలు ఇదేస్తారు కదా తాలింపు, ఆ తాలింపు గాడివి నువ్వు. నిన్ను అలాగే వాడుకుంటారు. నువ్వు పొరపాటు సీఎం అన్నావు అనుకో, వీళ్ళందరూ కలిపి నిన్ను ఇలాగే తిడతారు. నన్ను మీ అన్నయ్యని వీళ్ళని తిట్టినట్టుగా. నమ్ము నా మాట. నిన్ను పొరపాటు కూడా నిన్ను సీఎం చెయ్యరు. ఇంకోటి తెలుసా? నీకు తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఊడిపోయావో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వల్ల కాదు, టీడీపీ వల్లనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి. అర్థమైందా నీకు? కనుక్కో, ఎంక్వైరీ చేసుకో. నువ్వు భీమవరంలో ఓడిపోతే అవకాశం లేదు 100% నువ్వు గెలుస్తావు. యు ఆర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాజ్ ఆఫ్ టీడీపీ. ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెమన్నా నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెమన్నా ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని నేను ఘోరంగా అన్నాను,
మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి హుందాగా పొరపాటు జరిగితే జరిగిందని చెప్పు. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ.